ప్రెసిడెంట్ భారతదేశానికి ప్రథమ పౌరుడు, భారతదేశానికి అధిపతి, త్రివిధ దళాధిపతి, సర్వ సైన్యాధ్యక్షుడు, రాజ్యాంగాధినేత అని పలు రకాలుగా వర్ణించవచ్చు. రాజ్యాంగంలో ప్రెసిడెంట్ పదవిని మొదటి అత్యున్నత పదవిగా పరిగణిస్తారు. ప్రెసిడెంట్ పదవికి కావాల్సిన అర్హతలను చూసినట్లయితే భారతదేశ పౌరుడే ఉండాలి, 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, లోక్సభ సభ్యునికి ఉండాల్సిన అన్ని అర్హతలు కలిగి ఉండాలి, లాభదాయకమైన ప్రభుత్వ పదవిలో ఉండకూడదు. ప్రెసిడెంట్ని ఇండైరెక్ట్ గా ఎన్నుకోవడం జరుగుతుంది, అంటే ప్రజల చేత కాకుండా ఎలక్టోరల్ కాలేజ్లోని సభ్యుల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజ్లో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, లెజిస్లేటివ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్, లెజిస్లేటివ్ మెంబర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఉంటారు. ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ని నిర్వహిస్తుంది. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ పద్ధతి ద్వారా ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ప్రెసిడెంట్ పదవీ కాలం 5 సంవత్సరాలు. ప్రెసిడెంట్ అధికారాలను చూసినట్లయితే మొదటగా ఎగ్జిక్యూటివ్ పవర్స్. దేశంలో హయ్యర్ ఆఫీసర్స్ని నియమించే అధికారం కలిగి ఉంటారు. లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రైమ్ మినిస్టర్గా నియమిస్తారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్, స్టేట్ గవర్నర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ మెంబర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్, నేషనల్ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్, నేషనల్ లాంగ్వేజ్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్, యూపీఎస్సీ చైర్మన్ అండ్ మెంబర్స్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్, ఇంకా మొదలగు దేశంలోని పెద్ద పెద్ద అధికారులను అపాయింట్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం వంటి అధికారాలను కలిగి ఉంటారు. నెక్స్ట్, లెజిస్లేటివ్ పవర్స్. ప్రెసిడెంట్ పార్లమెంట్ సభ్యులను సమావేశపరుస్తారు, వాయిదా వేస్తారు, ముగిస్తారు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తారు. ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల మధ్య బిల్లు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, అంటే టై ఏర్పడినప్పుడు జాయింట్ సిట్టింగ్ని ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్, ఫైనాన్షియల్ పవర్స్. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ప్రెసిడెంట్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. పబ్లిక్ ఫండ్స్ కి సంబంధించి కన్సాలిడేటెడ్ ఫండ్ మరియు కాంటింజెన్సీ ఫండ్ ప్రెసిడెంట్ అధీనంలో ఉంటాయి. జ్యుడిషియల్ పవర్స్. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ ని నియమిస్తారు, తొలగిస్తారు. డిప్లొమాటిక్ పవర్స్. ఖైదీల యొక్క శిక్షను తగ్గిస్తారు, శిక్షను వాయిదా వేస్తారు, శిక్షను మారుస్తారు, శిక్షను పూర్తిగా రద్దు చేస్తారు మరియు మరణ శిక్షను కూడా పూర్తిగా రద్దు చేసే అధికారం ప్రెసిడెంట్కు ఉంటుంది. భారతదేశ అభివృద్ధి కోసం ప్రెసిడెంట్ ఇతర దేశాలతో స్నేహపూర్వకమైన సంబంధాలను కొనసాగిస్తూ తగు ఒప్పందాలను కుదుర్చుకుంటారు మరియు విదేశాల్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ని నియమిస్తారు. నెక్స్ట్, మిలిటరీ పవర్స్. కొన్ని సందర్భాలలో ఇతర దేశాలతో తలెత్తే సమస్యల దృష్ట్యా యుద్ధం ప్రకటించే అధికారం, యుద్ధం విరమించే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. ఎమర్జెన్సీ పవర్స్. ఆర్టికల్ 352 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 ప్రకారం స్టేట్ ఎమర్జెన్సీ అంటే ప్రెసిడెంట్ రూల్ విధించడం, ఆర్టికల్ 360 ప్రకారం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. ఇలా మొదలగు అధికారాలు ప్రెసిడెంట్ కలిగి ఉంటారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే ప్రెసిడెంట్ ఈ అధికారాలన్నీ స్వతహాగా నిర్వహించడానికి వీల్లేదు. ప్రైమ్ మినిస్టర్ మరియు ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా లేక సిఫారసు మేరకు నిర్వహిస్తారు. ప్రెసిడెంట్ రాజీనామా చేయాలనుకున్నప్పుడు తన రెసిగ్నేషన్ లెటర్ని వైస్ ప్రెసిడెంట్కి సమర్పించాల్సి ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్ లేని పక్షంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సమర్పించాలి. చీఫ్ జస్టిస్ కూడా లేని పక్షంలో సుప్రీంకోర్టులోని సీనియర్ మోస్ట్ జడ్జికి సమర్పించాల్సి ఉంటుంది. ప్రెసిడెంట్ రాజీనామా చేసినప్పుడు కానీ, మరణం సంభవించినప్పుడు కానీ, ప్రెసిడెంట్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు 6 నెలల లోపు కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి. ఈ 6 నెలల కాలం వైస్ ప్రెసిడెంట్ టెంపరరీ ప్రెసిడెంట్గా పనిచేస్తారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇద్దరూ లేనప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టెంపరరీ ప్రెసిడెంట్గా పనిచేస్తారు. ఒకవేళ ప్రెసిడెంట్ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నాడని రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వస్తే 14 రోజుల ముందస్తు నోటీస్ ఇచ్చి ఇంపీచ్మెంట్ పద్ధతి ద్వారా తొలగిస్తారు. ప్రెసిడెంట్ తొలగింపు విషయంలో పార్లమెంటుకి అంటే లోక్సభ, రాజ్యసభలకు సమాన హక్కులు ఉంటాయి. ఉభయ సభల్లో ప్రెసిడెంట్ తొలగింపు తీర్మానాన్ని 2/3 వంతు సభ్యులు ఆమోదించినట్లయితే ప్రెసిడెంట్ పదవి పోయినట్లే. ఇంతవరకు ఈ విధానంలో ప్రెసిడెంట్ని తొలగించలేదు. ప్రెసిడెంట్ శాలరీ మంత్లీ 5 lakhs. ప్రెసిడెంట్ అధికార నివాసం రాష్ట్రపతి భవన్ మరియు ప్రెసిడెంట్ వేసవి విడిది హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, శీతాకాల విడిది తెలంగాణలోని సికింద్రాబాద్, పోలారం. ఇప్పటి వరకు పోటీ చేసిన ప్రెసిడెంట్స్ అందరిలో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎవరికి వచ్చాయంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సెకండ్ టైం పోటీ చేసినప్పుడు దాదాపు 99% ఓట్స్ వచ్చాయి. ఎక్కువ కాలం పరిపాలించిన రాష్ట్రపతి కూడా
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారే. ఈయన దాదాపు 12 సంవత్సరాల పాటు పనిచేశారు. తక్కువ కాలం పనిచేసిన ప్రెసిడెంట్ డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఫస్ట్ ప్రెసిడెంట్ నీలం సంజీవ్ రెడ్డి గారు. ఈయన మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పటి వరకు పనిచేసిన ప్రెసిడెంట్స్ అందరి లిస్టు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. దేశ పరిపాలన మొత్తం ప్రెసిడెంట్ పేరు మీదనే జరుగుతుంది. ప్రెసిడెంట్ అనేవారు పేపర్ మీద మాత్రమే ఉంటారు, కానీ అసలు కథ నడిపించేది ప్రధానమంత్రే. సో మనం నెక్స్ట్ వీడియోస్లో వైస్ ప్రెసిడెంట్ గురించి, ప్రైమ్ మినిస్టర్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.